బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పార్వతి అమ్మవారు అతనికి అన్నం పెడతారు. అతను చేత్తో అన్నం తినడు, వినాయక స్వామి వారు చేత్తో తినరు. అతనికి పార్వతి అమ్మవారు పంచ పరవణాలు అన్నమాట. వారికి లేదు, తక్కువేముంది, ఏది కావాలంటే అది పెద్ద గంగాళాలతో తీసుకొచ్చి స్వామివారికి తినిపిస్తూ ఉంటారు. తినిపించినప్పుడు చంద్రుడు చూసి, ఇంకా ఇంత వయసు వచ్చింది, నువ్వు ప్రపంచానికే రాజు, నీ చేతు నువ్వు తెలియలేవు, నువ్వేం పాలిస్తావు అని చెప్పి ఎవతాలు చేస్తాడు. అది ఎవతాలికి వాళ్ళ మామయ్య, చంద్రుడు వాళ్ళ మామయ్య ఎవతాలు చేస్తాడు. ఎవతాలు చేసేవాడికి పార్వతీదేవికి కోపం వస్తుంది. కోపం వస్తే చంటి పిల్లలు ఎవరైనా సరే తినేటప్పుడు నీకు చూస్తే వారెవరికి అరగదు, చంటి పిల్లలు అందరూ బాధపడతారు, స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పి వారు ఎవరు ఎదగరు, ఇంకా పిల్లలు ఎవరు ఎదగరని చెప్పేసి అని అతన్ని శిక్షిస్తుంది. ఎవరికి చంద్రుడికి శిక్షిస్తారు అనమాట. శిక్షించినప్పుడు ఇంకా చంద్రుడిని అందరూ చూడటం మర్చిపోతారు, మానేస్తారు. ఆ చంద్రుని యొక్క వెలుతురు కూడా చూడరన్నమాట ఎవరు. ఇంకా చూడపడేటప్పటికీ ఆయనకి ఇంకా ఏమి తెలుస్తుంది, ఇంకా చంద్రుని ఎవరు చూడలేదు. అలాంటప్పుడు ఇంకెందుకు ఉదయించడం ఆయన దాంతో బాధపడుతూ ఉంటాడనమాట. బాధపడుతూ ఉన్న తరుణంలో వాళ్ళ అమ్మ కూడా దూరం చేస్తుంది ఇక చంద్రుడిని. ఒకప్పుడు చంద్రుడికి కూడా తినిపించేది వాళ్ళ అమ్మ. అలాంటిది ఆ ప్రేమ, అమిరాగం, అప్యాత అన్నీ పోతాయి, అందరూ దూరం చేస్తారు. అప్పుడు వినాయకుడి దగ్గరికి వచ్చి వేడుకుంటారనమాట. వేడుకున్నప్పుడు అప్పుడు ఆయనకి ఆ శిక్షకు విరుత్తి ఏంటంటే కనుక, ప్రతి వినాయక చవితి రోజున వినాయకుడి స్వామిని పూజిస్తే కనుక ఆ చంద్రుని చూసినటువంటి పాపం పోతుంది అని చెప్పేసి అని అతనికి దీవెనిస్తాడనమాట. అప్పుడు ఈ పిల్లలందరూ కూడా మళ్ళీ చంద్రుడిని చూసినా కూడా ఇబ్బంది కలగకుండా, కలహం కడగకుండా ఉండేలా చేస్తాడనమాట. అక్కడ ఆవిడ ఇచ్చినటువంటి ఏంటంటే, చంద్రుని చూడగానే వీళ్ళకి గొడవలు అవుతాయి అన్నమాట. ఏ మానవాళి చంద్రుని చూసినా వీళ్ళ కలహాలు, గొడవలు అవడం, పని అవ్వదు, విఘ్నాలు పడతాయి అనమాట. ఆ విఘ్నాలను తొలగేందుకు వినాయక చవితి రోజున నన్ను ఆరాధించిన వారికి చంద్రుని చూసినా కూడా తప్పు లేదు అంటారు. అందుకని చెప్పేసి చంద్రుడు ఉపశమనం పొందేసి ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆ శిక్షకి అర్హుడుగా ఉన్నటువంటి వ్యక్తి విముక్తి పొందేదానికి వినాయక చవితి రోజున కులము, మతము సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి జరుపుకొని కంకధారణ చేసుకోవాలి. ఆ కంకధారణ మీద ఉదయించేటువంటి చంద్రుని యొక్క కిరణాలు పడితే మనము చంద్రుని చూసిన పాపం పోతుంది, ఆ కలహాలు రానున్నటువంటి కాలంలో అరుగుదల బాగుంటుంది. మనకి ఎలాంటి లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, హార్ట్ బీట్ కానీ, లేకపోతే బ్లడ్కి సంబంధించినటువంటి జబ్బులు కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితిని పూజించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కంకధారణ చేసుకోవాలి. ఈ కంకధారణ చేసుకుంటే ఆ స్వామివారు కూడా కరుణిస్తాడు. అది వినాయక చవితి యొక్క ప్రత్యేకత. ఇక మనం చెప్పుకున్నటువంటి దాంట్లో పవిత్రంగా చేసుకోవాలి. వినాయక చవితి తిథి అయితే, వినాయక చవితికి ఇంకొకటి ఉన్నది ఏంటంటే, మనకి 27వ తారీఖు జరుపుకున్నటువంటి వినాయక చవితి ఏదో అతనికి దుర్ముహూర్తం, మంచి సమయం, గుళిక కాలం, చెడు ముహూర్తం ఉంది, అలానే రాహుకాలం ఉంది అనేది ఏం లేదు. వినాయక స్వామి వారికి ఏ సమయంలోనైనా వినాయక చవితి పూజ చేసుకోవచ్చు. ఇదొకటి ప్రత్యేకత వీరికైతే. ఇక వినాయక చవితి చేసుకునే విధానం అయితే ఆల్రెడీ మనం వివరించినాం కాబట్టి 27వ తారీఖు ఆగస్టు మాసం 2020 సంవత్సరంలో మనకి వినాయక చవితి బుధవారం రోజు వస్తుంది. కాబట్టి ఆ స్వామివారికి దీపద్వీప నైవేద్యం పెట్టుకోవచ్చు. ఆ స్వామివారికి అభిషేకం అర్చన ఏదైనా చేసుకోవచ్చు. ఆ స్వామివారికి నవధాన్యాలతో అభిషేకం చేసుకోవచ్చు, ఏ రకమైన చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి, మనకి బహుబల్లానో లేకపోతే ఇంకో విధంగా ఆ విధంగా వినాయకుడిని చేయకూడదు. చేసేది అట్లా ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటే తీసుకుపోయి వాళ్ళమేం పోయండి అభిషేకం చేసేది, లేకపోతే వాళ్ళని కూర్చోబెట్టండి. అంతేగాని స్వామివారు ఉన్నటువంటి అవతారాలు ఆల్రెడీ ఉన్నాయి, అలాంటి అవతారాలతోనే వినాయక చవితి చేసుకోవాలి తప్పితే మానవ రూపంతో ఉన్నటువంటి వినాయకుళ్ళు అవసరం లేదు. అలాంటి చేయకండి, సహకరించకండి. సైకిల్తోనో బైక్ మీద ఉన్నటువంటి వినాయకుల్ని సహకరించొద్దు, అలాంటి అవకాశాలు లేవు. మనకి చెప్తున్న గురువులకైనా చెప్తున్నాను, పంతులు గారికి అయినా చెప్తున్నాను, అలాంటి వినాయకుల దగ్గరికి వెళ్ళకండి, పూజలు చేయకండి, అలాంటి వినాయకుడిని సహకరించకండి, ప్రోత్సహించకండి. అవతారాలు ఉన్నాయి కదా, ఆ అవతారాలు వినాయకుడిని చేయండి, పవిత్రపూరితంగానే చేసుకోవాలి. అంతేగాని నేనేదో చేస్తానంటే మాత్రం బాగోదు. అలాంటిది నేను సలహా ఇస్తున్నాను, ఇక వారి ఇష్టం. For more videos like this, subscribe Big TV channel.